ఎన్ని ఎన్ని బాబు ఇంక రావాలి స్టెప్పులు ఇవన్నీ. నమస్తేనండి, నా పేరు కొమ్మినేని నరేష్ అండి. తునిగిపాడు గ్రామం, గంపలగూడ మండలం, ఎన్టీఆర్ జిల్లా అండి మాది. మాకు శ్రీనివాసరావు గారు మాకు నేత్ర కంపెనీ వాళ్ళ నేత్ర సైన్స్ వాళ్ళ సహనా అనే వెరైటీ ఇచ్చారండి. మాకు కేఎన్ఆర్ మిర్చి నర్సరీ అండి మాది. మాకు కిలోన్నర విత్తనాలు తీసుకున్నామండి మేము. సహనా అనేది, ఈ సహనా అనే వెరైటీ కొమ్మిరెడ్డిపల్లి కొన్ని విలేజ్లకు ఇచ్చామండి. కొన్ని విలేజ్లు ఇచ్చామండి. కాయ చిక్కట కాపు, ముందు మేను. 7 అధిక వర్షాలు పడటం వల్ల ఈ సహనా అనే వెరైటీ పూత రాలకుండా చిక్కటి కాపు, అన్ని వెరైటీల కంటే కూడా ఇది చాలా బెనిఫిట్గా బాగుందండి. చిక్కటి కాపు, తాలు కూడా కావట్లేదు. ఇగోండి కింద కాయ కానీ, ఇగోండి స్టెప్పు కానీ, ఇక్కడ ఏ చెట్టు చూసినా నేత్ర వాళ్ళది చాలా బాగుందండి. సహనా నేను చూసిన వెరైటీలు చాలా బాగుంది. శ్రీనివాసరావు గారు అప్పటికి కొత్త వెరైటీ వద్దులేనంటే మాకు వద్దన్నా కానీ నేత్ర వాళ్ళది సహనా నరేష్, నీ నర్సరీకి మంచి పేరు వచ్చింది, బాగుంటుంది నరేష్ అని చెప్పారండి శ్రీనివాసరావు గారు. మేము వత్సవాయి వెళ్ళాం. వత్సవాయిలో రైతు డిపోలో తీసుకున్నామండి విత్తనం. ఇది ఎకరం బాతికండి. ఈ మధ్యలో తక్కిన వెరైటీలన్నీ వేసుకున్నారు. ఈ సహనా చాలా బాగుందని రైతులు మంచిగా ఇదిగున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఎక్కడ చూసినా కానీ పై చివరి దాకా కూడా ఏ వెరైటీ కూడా కాలేదండి అసలు వెరైటీ విత్తనం. ఈ షాప్ ఎక్కడ కొన్నారండి? ఈ షాపు మన వత్సవాయిలో రైతు శ్రీనివాసరావు గారి దగ్గర తీసుకున్నామండి. మన వత్సవాయిలో శ్రీనివాస రైతు డిపోలో తీసుకున్నామండి. మన శ్రీనివాసరావు గారు అసలు మేము కొత్త వెరైటీ అనుకున్నాంలే కానీ చాలా మంచి వెరైటీ ఇచ్చారండి మాకు సహనా. ఇది నల్లికి కూడా తట్టుకొని, ముందు మేను బబ్బర్ రాలేదండి, బబ్బర్గా తట్టుకుంది. ముందు మేను 7 వర్షాల వల్ల పూతలు కానీ అన్ని పండు పూతలే రాలినాయండి. మేను 7 అధిక వర్షాల వల్ల. ఎందుకో ఇది చాలా బాగుంది, చిక్కట కాపు. ఎకరానికి 25 నుంచి 30 క్వింటాలు వీజుకు దిగుబడి వచ్చింది అనుకుంటున్నాను. ఓకే.